ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అబ్బో నొప్పి. అయ్యో అయ్యో పాపం, కాంచన వదిన నొప్పికి భరించలేకపోతున్నారు. శరణ్య, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. అమ్మా అమ్మా అనన్య, డాక్టర్ గారు వచ్చేలోపు ఆవిని గదిలోకి తీసుకెళ్దాం పదండి. అమ్మా అమ్మా కాంచన, కాస్త ఓపిక పట్టమ్మా. ఎంత నొప్పి. అయ్యయ్యో పెద్దమ్మ ఏం కాదు పెద్దమ్మ. అమ్మా అయ్యో అయ్యో. ఈ డాక్టర్ ఎంతసేపటికి వస్తాడో ఏంటో. డాక్టర్ గారు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటే పాపం తన ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అవును వదిన గారు, మీరు చెప్పింది కరెక్టే. రోహిత్, త్వరగా అంబులెన్స్ కు ఫోన్ చేయి. ఏవండి, ఈవిడ్ని ముందు హాస్పిటల్ కి తీసుకెళ్తేనే మంచిది. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. తప్పండి తప్పండి తప్పండి. పేషెంట్ కి ముందు ప్లెజెంట్ గా గాలి తగలివ్వండి. బుక్ చేసుకున్న క్యాబ్ కూడా ఇంత స్పీడ్ గా రాదు. డాక్టర్ ఏంటి అలా అనుకోగానే ఇలా వచ్చేసింది. ఒక్కసారి ఊపిరి బలంగా తీసుకోండి. అయ్యో గుండెల్లో నొప్పితో అసలు ఊపిరి ఆడటం లేదు. ఇంకా బలంగా యాడ్ నుంచి తీసుకునేది ఊపిరి. అమ్మా నాలో కావట్లేదు. డాక్టర్ గారు, ఏంటండి పరిస్థితి? పరిస్థితి చేయి దాటిపోయేలాగే ఉందండి. అసలు ఏమైంది డాక్టర్ గారు? కొవ్వండి, కొవ్వు. కొవ్వు బాగా పెరిగిపోయింది. అదేనండి, బ్లడ్ లో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి గుండెకి చేరే రక్తనాళాలు మొండికేసి సరిగ్గా పనిచేయడం మానేశాయి. నేనేదో నాటకం ఆడితే ఇదేంది ఏదో కొత్త జబ్బు బయటపడినట్టుండదే. నిజంగానే రక్తనాళాలు పనిచేయడం ఆగిపోయినాయా ఏంది? దాని తాలూకా నొప్పే ఇది. ఇలా నొప్పి పెరిగి 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 తారాస్థాయికి వెళ్ళాక తర్వాత తగ్గిపోతుందండి. పూర్తిగా తగ్గిపోతుంది. ప్రాణమే పోయాక ఇక నొప్పి మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మా డాక్టర్ గారు, మీరేదో ఒకటి చేయండి. ఖర్చు గురించి మాత్రం ఆలోచించకండి. ముందు వీణ్ణి బతికించండి. తప్పకుండా అండి. యమద్వారం వరకు వెళ్లిన వాళ్ళని కూడా చిటికలో వెనక్కి తీసుకొచ్చిన హిస్టరీ అండి మాది. ఈ ఇంజెక్షన్ రోజులో ఉదయం ఒక 3, సాయంత్రం ఒక 3 పడ్డాయంటే కొవ్వు కరిగి రోగం దానంతట అదే సెట్ అయిపోతుంది. కంగారేమీ లేదు. ఇంజెక్షన్లా రోజుకి 6. అమ్మో డాక్టర్ గారు, నాకు ఇంజెక్షన్లు అంటే భయం అండి. మీకు దండం పెడతాను. వద్దండి అమ్మి, చెప్పమ్మి. ప్రాణం భయం ముందు దీని భయం ఏ పాటిదుంటుంది అమ్మా? తప్పదు. అమ్మే డాక్టర్ గారు చెప్పారు కదా, మీకు పట్టిన కొవ్వు కరగాలంటే రోజుకి 6 సార్లు ఇంజెక్షన్స్ తప్పవని. డాక్టర్ గారు, రోగం కుదరాలి అంటే ఇంజెక్షన్ ని ఎవరైనా కోరికతో కావాలని అడుగుతారా?
వైద్యం కష్టమైనా చెయ్యాల్సిందే కదా. అమ్మా అనన్య, మీ పెద్దమ్మ ఎంతో బాధపడుతున్నారు. కాస్త ఆవిడ్ని పట్టుకో. డాక్టర్ గారు 3 ఇంజెక్షన్స్ వేస్తారు. అమ్మే అమ్మకి ఏ ప్రాబ్లం లేకుండానే ఈ ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఈవిడ డాక్టరేనా? సంథింగ్ ఈస్ రాంగ్. అమ్మా అనన్య, ఇంకా చూస్తావేంటమ్మా? ఇదిగో చెయ్యి గట్టిగా పట్టుకో. ఆలస్యమైందనుకో చాలా ప్రమాదం అమ్మా. అవునమ్మా, పాపం మీ పెద్దమ్మ నొప్పితో ఎలా విలవిల్లాడిపోతోందో చూడు. ఏం కాదు పెద్దమ్మా. అమ్మే సరిగా ఉండండి. ఏం కాదు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆవిడ కొవ్వు కరిగిపోతుందండి? తప్పకుండా కరుగుతుందండి. మళ్ళీ సాయంత్రం కూడా 3 ఇంజెక్షన్లు వేసేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? ఏముందండి, రేపు కూడా ఉదయం సాయంత్రం సేమ్ ట్రీట్మెంట్ రిపీట్. వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాను. దర్శన్, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వు. సరే అమ్మా. ఏమండి, పెద్దమ్మ మూలంగా మన హనీమూన్ ఇలా క్యాన్సిల్ అయిందని మీరేమీ ఫీల్ అవ్వట్లేదు కదా? చచా, అలాంటిదేమీ లేదు. ఆ ప్రోగ్రాం కన్నా అత్తయ్య గారి ప్రాణం ముఖ్యం కదా. మరోసారి ప్లాన్ చేద్దాంలే. జాగ్రత్త. ఏం కాదు పెద్దమ్మా. నా కోసం ఈ నొప్పులు భరించు. నీ కష్టానికి ఫలితమే ఆ ఆనంద భైరవి మీద నా గెలుపు. అత్తయ్య గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.